ఢిల్లీ ప్రజల దిల్ ఎవరు గెలవబోతున్నారు? ఎగ్జిట్ పోల్స్ ను నిజం చేస్తారా లేదంటే ఆప్కు మళ్ళీ ఛాన్స్ ఇస్తారా? హస్తిన ప్రజలు పొలిటికల్ పార్టీల హస్తవాసిని ఎలా రాశారు అనేది మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది. హస్తిన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ షురూ అయింది. ఢిల్లీని మరోమారు చీపురు ఊడ్చేస్తుందా లేక కమలం వికసిస్తుందా? హస్తం మ్యాజిక్ చేస్తుందా అనే దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎన్నికల సిబ్బంది ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కిస్తారు. ఇందుకోసం మొత్తం 19 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు, సహాయక సిబ్బంది మొత్తం కలిపి 5,000 మంది ఈ కౌంటింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. కౌంటింగ్ సమయంలో ప్రతి నియోజకవర్గం నుంచి ర్యాండమ్గా 5 వీవీప్యాట్లను లెక్కించి ఈవీఎం ఓట్లతో కంపేర్ చేయనున్నారు. సాయంత్రం 6 గంటల్లోపు అన్ని నియోజకవర్గాల్లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. ఓట్ల లెక్కింపు జరిగే 19 కౌంటింగ్ కేంద్రాల వద్ద పారామిలిటరీ బలగాలు, ఢిల్లీ పోలీసులతో 3 అంచెల భద్రత ఏర్పాట్లు చేశారు అధికారులు. కౌంటింగ్ కేంద్రాల లోపలికి గుర్తింపు కలిగిన సిబ్బందిని మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. లెక్కింపు కేంద్రాల వద్ద సెల్ ఫోన్ వాడకాన్ని నిషేధించారు. కౌంటింగ్ సమయంలో రాకపోకలు సజావుగా జరిగేలా ట్రాఫిక్ నిర్వహణ ప్రణాళికను రూపొందించారు. ఢిల్లీలోని 70 స్థానాలకు ఈ నెల 5న జరిగిన పోలింగ్లో 60.42% ఓటింగ్ నమోదైంది. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి 699 మంది అభ్యర్థులు తమ భవిష్యత్తును పరీక్షించుకుంటున్నారు. అయితే ఢిల్లీలో ఆప్, బీజేపీ మధ్యే పోటీ నడిచిందని పలు సర్వేలు వెల్లడించాయి. మెజారిటీ సర్వే సంస్థలు బీజేపీకే పట్టం కట్టాయి. కమల వికాసం ఖాయమని జోస్యం చెప్పాయి. ఆప్కు ఎదురుదెబ్బ తప్పదనే అంచనాలు ఇచ్చాయి ఎగ్జిట్ పోల్స్. అయితే ఎగ్జిట్ పోల్స్ ను తాము నమ్మడం లేదంటున్నారు ఆప్ అధినేత కేజ్రీవాల్. తాము మరోసారి అధికారంలోకి వస్తామని, వరుసగా 4వ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. ఇక 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారం చేపట్టనున్నామని ఇటు బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 50 సీట్లు గెలుస్తామని అంచనా వేస్తున్నారు. మరోవైపు గత 2 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిన కాంగ్రెస్ మాత్రం ఈసారి ఖాతా తెరుస్తామని చెబుతోంది. ఏది ఏమైనా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమై బీజేపీ గెలిస్తే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. లేదంటే ఆప్ ఖాతాలో మరో విజయం చేరనుంది. రైట్, కాసేపట్లో కౌంటింగ్ సెంటర్ల వద్ద ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో లెక్కింపు కూడా స్టార్ట్ కానుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. ఫ్రమ్ ఢిల్లీ, గోపి. ఎస్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేస్తున్నారు అధికారులు. మొత్తం 5,000 మంది సిబ్బంది ఈ ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో నిమగ్నం ఉన్నారు. 10,000 మంది పోలీసు భద్రతా బందోబస్తు నడుమ సీసీ కెమెరా మానిటరింగ్ ఉంటుంది, వెబ్ కాస్టింగ్ ఉంటుంది. సో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రత నడుమ ఈ ఓట్ల లెక్కింపు అనేది జరగబోతోంది. మధ్యాహ్నం కల్లా కూడా ఫలితాలపై ఒక స్పష్టత రాబోతోంది. 70 అసెంబ్లీ స్థానాలకి 699 మంది క్యాండిడేట్స్ పోటీ పడ్డారు. సో ఆ అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో పోస్టల్ బ్యాలెట్స్ నుంచి ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ వరకు చేరుకుంది. సో ప్రతి ఒక్కరు కూడా పూజలు, పునస్కారాలతో తమ రోజుని ప్రారంభించడం జరిగింది. సౌరభ్ భరద్వాజ్, సతీష్ ఉపాధ్యాయ సహా కీలక నియోజకవర్గాల క్యాండిడేట్స్ అంతా కూడా ఉదయమే గుళ్లకు వెళ్లి తమ విజయం కోసం ప్రత్యేక ప్రార్థనలు, పూజలను నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. కేజ్రీవాల్ నివాసం వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం, బీజేపీ కార్యాలయం, కాంగ్రెస్ కార్యాలయం వద్ద సందడి నెలకొన్న పరిస్థితి. పూర్తిగా ఏ పార్టీకి ఆ పార్టీ తమదంటే తమది గెలుపంటూ కూడా ధీమాని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలైంది. 8:30 గంటలకి పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, దాని తర్వాత హాఫ్ అన్ అవర్ కి ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభమవుతుంది. సో ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మొత్తం ఢిల్లీలో 1.56 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ముఖ్యంగా 70 కాన్స్టిట్యున్సీస్ కి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ 70 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ 70 నియోజకవర్గాల్లో, ఇటు బీజేపీ 68 స్థానాల్లో, అలాగే జేడీయూ 1 స్థానం, ఎల్జేపీ 1 స్థానంలో పోటీ చేయడం జరిగింది. సో ఎవరి ముఖ్యంగా ఢిల్లీ పీఠాన్ని గెలుచుకోబోతున్నారనేది ఈ మధ్యాహ్నం వరకు కూడా స్పష్టత రాబోతోంది. 60.54 పోలింగ్ శాతం అనేది ఈసారి నమోదైంది. గతంతో పోలిస్తే 2.5% పోలింగ్ పర్సంటేజ్ అనేది 2020తో పోలిస్తే తగ్గిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు
త్రిముఖ పోరు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, బీజేపీ ఈ 3 పార్టీలు ఉన్న ప్రధాన పోటీ మాత్రం బీజేపీ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యనే ఉంది. సో కాంగ్రెస్ ఓట్లను చీలిస్తే కనుక అది ఏ పార్టీకి ఫెచ్ అవుతుంది అనేది ఉత్కంఠ కలిగిస్తోంది. సో ప్రస్తుతం అయితే అతిషి అలాగే మనీష్ సిసోడియా వీరంతా స్పందించారు. ఇది నిజాయితీకి చెడుకు మధ్య జరిగిన పోరు, మంచికి చెడుకు మధ్య జరిగిన పోరు. సో ఖచ్చితంగా ప్రజలు మంచి వైపే ఉంటారు. 4వ సారి కేజ్రీవాల్ సీఎం కాబోతున్నారు. వరుసగా ఆప్ సంగిల్గా హ్యాట్రిక్ కొట్టబోతుందని చెప్పి ఆప్ నేతలు ధీమా వ్యక్తం చేస్తుంటే ఖచ్చితంగా కమల వికాసం జరుగుతుంది అని చెప్పి బీజేపీ ధీమాతో ఉన్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఓట్ల లెక్కింపు సరళిని ఆయా పార్టీల నేతలు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్న పరిస్థితి ఉంది. గోపి, తగ్గిన 2.5% ఓట్ షేర్ ఏదైతే ఉందో ఆ ఓటింగ్ అనేది ఎవరికి లాభపడుతుందని పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు. ఎస్, ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ అనేక వరాలను కురిపించడం జరిగింది. పూజారుల దగ్గర నుంచి ఆటో రిక్షా డ్రైవర్ల వరకు మహిళలు, యువకులు, వృద్ధులు ఈ విధంగా అన్ని వర్గాలని ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టో ముఖ్యంగా రూపొందించడం జరిగింది. సో బీజేపీ కూడా అంతకు మించి జాతీయ స్థాయిలో ఉన్న పార్టీ, దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వనని హామీలు ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇవ్వడం జరిగింది. సో హామీల పరంగా అలాగే ముఖ్యంగా ఓట్లను చీల్చే దిశలో కూడా ముఖ్యంగా మైనారిటీలు, ముస్లింలు అలాగే సిక్ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి ఉంటుంది. సో ఈసారి వీరు వైపు మొగ్గు చూపారు. కంటిన్యూస్ గా వస్తున్న ఈ ఓట్ బ్యాంక్ బీజేపీకి ఏమైనా షిఫ్ట్ అవుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. బీజేపీకి హిందుత్వ ఓట్ బ్యాంక్ తో పాటుగా వారి పార్టీ ఓట్ బ్యాంక్ 30% ఢిల్లీలో ఉంటుంది. కానీ ఈసారి అనూహ్యంగా ఎన్నికల సందర్భంగా ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ పరిధిని ఢిల్లీలో ఉద్యోగులు ఎక్కువగా ఉంటారు. అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఉద్యోగులు ఇక్కడ ఉంటారు. సో ఎక్కువ న్యూఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీ కాన్స్టిట్యున్సీస్ లో ఎక్కువగా సెంట్రల్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారు. సో ఇన్కమ్ ట్యాక్స్ పరిమితిని 12 లక్షలకు పెంచడంతో అది భారీ ఊరట. సో ఇది కూడా బీజేపీకి కలిసి వస్తుంది అని చెప్పి భావిస్తున్నారు. సో ఉద్యోగుల ఓట్లు, యువకుల ఓట్లు, అలాగే మైనారిటీ అలాగే సిక్ ఓట్లు కూడా బీజేపీ ఒకవేళ తన వైపు డైవర్ట్ చేసుకోగలిగితే కనుక 40+ ఓట్ పర్సెంటేజ్ బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే కనుక 42+% బీజేపీకి వస్తే కనుక ఖచ్చితంగా 2-3% మార్జిన్ లో బీజేపీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి గతంలో కాంగ్రెస్ పార్టీ అని గద్దెదించి 15 ఏళ్ల పాలనకు చరమగీతం పాడి జాడు పార్టీ ముఖ్యంగా అవినీతిని అంతం చేస్తామని ఢిల్లీలో 2013లో తొలిసారి అధికారంలోకి వచ్చింది. సో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ని మొత్తం కూడా తన వైపు షిఫ్ట్ చేసేసుకుంది. మైనారిటీలు, సిక్కులు, ఈ కమ్యూనిటీస్, పేదలు, మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఓటర్లంతా కూడా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు నిలుస్తూ వచ్చిన పరిస్థితి గడిచిన ఇటు 15 ఏళ్లుగా కూడా. సో ఓవరాల్ గా ఎవరు ముఖ్యంగా ఏ ఓట్ బ్యాంక్ ని ఏ పార్టీ తన వైపు తీసుకుంటుంది అనేది ప్రస్తుతం ఇక్కడ ఉత్కంఠ కలిగిస్తుంది. అలాగే పూర్వాంచల్ ఓటర్లు ఇటు బీహార్, ఉత్తర యూపీ నుంచి ఇక్కడ ఢిల్లీలో సెటిల్ అయ్యి ముఖ్యంగా ఉద్యోగాల కోసం ఇక్కడ వలస వచ్చి నివసిస్తున్న వారు కూడా అనేక లక్షల మంది ఉన్నారు. సో వారి ఓట్ బ్యాంక్ ముఖ్యంగా ఎన్డీఏ, బీహార్ కి సంబంధించి జేడీయూ అక్కడ ఎన్డీఏ అలయన్స్ లో ఉంది, అక్కడ ఇండియా ప్రభుత్వం ఉంది. సో దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ నేతలు, ఎన్డీఏ అలయన్స్ నేతలు అలాగే ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు ఈ విధంగా ఒక సార్వత్రిక ఎన్నికలను తలపించే విధంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రచారాన్ని చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఈసారి కేజ్రీవాల్ యొక్క అవినీతి, లిక్కర్ స్కామ్ కానీ, శీష్ మహల్ కానీ, యమునా కాలుష్యం కానీ, నీటి కాలుష్యం కానీ, వాయు కాలుష్యం కానీ, అలాగే జల్ బోర్డ్ స్కామ్స్ కి సంబంధించి ఎండాకాలంలో ఉన్న నీటి కొరత మనం చూసాం. వాటర్ ట్యాంకులలో పైపులు వేసి ఏ విధంగా ప్రజలు నీళ్ల కోసం ఎగబడిన పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా బీజేపీ ప్రచారం చేయడం జరిగింది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తే మీకు వస్తున్న ఫ్రీ కరెంట్ ఉండదు, మీకు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, ఫ్రీ బస్ సౌకర్యం ఉండదు, ఇవన్నీ కూడా బీజేపీ తొలగిస్తుంది అన్న ప్రచారాన్ని ముమ్మరంగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా చేయడం జరిగింది. కానీ ఆప్ ప్రచారానికి చెక్ పెడుతూ వాటిని మేము కొనసాగిస్తామని చెప్పి బీజేపీ ఆప్ కు ధీటుగా ఈసారి ఎన్నికల హామీల్ని దేశంలో ఒక జాతీయ పార్టీగా ఏ రాష్ట్రానికి ఇవ్వరని హామీల్ని ఈసారి ఢిల్లీలో బీజేపీ ఇవ్వడం జరిగింది. సో ప్రజలు కూడా ఈసారి ఓటింగ్ శాతం కొంత తగ్గిన పరిస్థితి ఉంది. హాలిడే ప్రకటించారు, ఓటింగ్ రోజు పార్లమెంట్ మూసేశారు, అలాగే సెంట్రల్ ఢిల్లీలో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ సెలవులు ప్రకటించారు, స్కూల్స్ మూసేశారు. అయినా కూడా ఓటింగ్ శాతం ఈసారి తగ్గింది. లోక్సభ ఢిల్లీకి ఎప్పుడు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఢిల్లీలో 7 లోక్సభ స్థానాలు ఉంటాయి. 7 లాస్ట్ 3 టర్మ్స్ గా కూడా బీజేపీకి ఇచ్చిన, అసెంబ్లీ మాత్రం లాస్ట్ 2 టర్మ్స్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారు. సో ఈసారి ఢిల్లీ ఓటర్లు భిన్నమైన తీర్పిస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది. సో ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. సో 9-10 గంటల కల్లా కూడా ట్రెండ్స్ తెలిసే అవకాశం ఉంది. 11 గంటల తర్వాత ఒక క్లియర్ పిక్చర్
స్ట్రక్చర్ వచ్చే అవకాశం ఉంది, ఎవరు గెలుపొందబోతున్నారు. ఇటు మెజారిటీ ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలు 42 స్థానాల వరకు, అంటే మ్యాజిక్ ఫిగర్ 70 అసెంబ్లీ సీట్స్ కి 36 మ్యాజిక్ ఫిగర్. సో 36 స్థానాలు ఏ పార్టీ గెలిస్తే వారు ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. సో ఎగ్జిట్ పోల్ అంచనాలు అనేవి ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి పోటీ ఇస్తుంది, కానీ గెలుపొందే అవకాశం తక్కువ అని చెప్పడం జరిగింది. కానీ బీజేపీకి మాత్రం క్లియర్ మెజారిటీ ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలు ఇవ్వడం జరిగింది. సో చూడాలి ఎగ్జిట్ పోల్ అంచనాలు ఎంతవరకు ఎగ్జాక్ట్ పోల్స్ గా నిలుస్తాయి, ఎగ్జిట్ పోల్ అంచనాలకు మించి బీజేపీ స్థానాలు సాధిస్తుందా, అన్ని వర్గాల ఓటర్లను తమ వైపు తిప్పుకునే ఎందుకు చేసిన వ్యూహాలు అనేవి ఫలిస్తాయా అనేది మరి కాసేపట్లో స్పష్టత రాబోతోంది. అయితే గోపి, ఉన్నటువంటి 70 నియోజకవర్గాల్లో ప్రధానమైనటువంటి ప్రజాప్రతినిధులు పోటీ చేసినటువంటి నియోజకవర్గాలు ఏవి, అక్కడ పోటీ ఎలా నెలకొంది, ఓటింగ్ ఎలా జరిగింది? ఎస్, ప్రధానంగా న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీ, సెంట్రల్ ఢిల్లీ, ఇటు వివిఐపీలు, అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, అన్ని దేశవ్యాప్తంగా మినీ ఇండియాగా చెప్పాలి సెంట్రల్ ఢిల్లీ న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీ. సో ఇక్కడ అన్ని ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు కూడా నివాసం ఉంటారు, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన భవన్స్, ఎంబసీస్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. సో ఇక్కడ పనిచేసేవారు ప్రధానంగా ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునే వారు చాలా కీలకం, ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారు ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో. కేజ్రీవాల్ న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీలో ఆప్ తరపు నుంచి కేజ్రీవాల్ వరుసగా ఆయన ఇదే కాన్స్టిట్యున్సీ నుంచి గెలుపొందుతూ వచ్చారు ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. సో అలాగే బీజేపీ నుంచి పర్వేష్ వర్మ, మాజీ ఢిల్లీ సీఎం కుమారుడు పర్వేష్ వర్మ గతంలో లోక్సభ ఎంపీగా పనిచేస్తారు, ఆయన పోటీ చేశారు. అలాగే ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి సందీప్ దీక్షిత్, మాజీ ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్ 15 ఏళ్ల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేస్తారు, ఆయన కుమారుడు. సో ఈ ముగ్గురు న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేశారు. సో ఇక్కడ ప్రధానంగా ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారు, అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించి. అలాగే ఇక్కడ సెంట్రల్ ఢిల్లీలో రోడ్స్ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య అనేది ప్రధానంగా ఉంది. యమున కలుషిత నీరు వాటర్ పైప్ లైన్స్ లో కలవడం, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం, కాలుష్యం, ఇవన్నీ ప్రధాన సమస్యలు సెంట్రల్ ఢిల్లీలో. సో ఇక్కడ ఓటర్లు ముఖ్యంగా ఎవరి వైపు మొగ్గు చూపుతారు, ఎందుకంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఉండే కాన్స్టిట్యున్సీ కాబట్టి. సో ఇక్కడ ఇటు ఈ ట్యాక్స్ బెనిఫిట్ 12 లక్షల వరకు కూడా పన్ను మినహాయింపు అనేది చాలా కీలకంగా పనిచేసే అవకాశం ఉంది ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి. అలాగే కాల్కాజీ నుంచి ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అతిషి పోటీ చేశారు, అక్కడ బీజేపీ నుంచి రమేష్ బుధీర్ పోటీ చేశారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి అల్కా లాంబా పోటీ చేసిన పరిస్థితి ఉంది. అక్కడ కూడా అతిషి అసలు 5 ఏళ్ల పాటు కాన్స్టిట్యున్సీనే పట్టించుకోలేదు, సీఎం అయిన తర్వాత ఎలక్షన్స్ ముందు మాత్రమే కాన్స్టిట్యున్సీలోకి వచ్చారు అని చెప్పి అక్కడ విస్తృతంగా బీజేపీ ప్రచారం చేయడం జరిగింది. రమేష్ బిధూరి వివాదాస్పద వ్యాఖ్యలు కానీ, అలాగే అల్కాలాంబా కూడా ఖచ్చితంగా తాను గెలుస్తాను, ఆ బీజేపీ పట్ల ప్రజలు విముఖత్వం ఉన్నారు, ఖచ్చితంగా తాను విజయం సాధిస్తాను కాసేపటి క్రితం స్పందించడం జరిగింది. ఇటు జంగ్పురా నుంచి ఇటు మనీష్ సిసోడియా, మాజీ డిప్యూటీ సీఎం, సో ఆయన అక్కడ పోటీ చేయడం జరిగింది. అలాగే సౌరభ్ భరద్వాజ్ మరొక కీలక కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేశారు, సతీష్ ఉపాధ్యాయ మాల్వీనగర్ నుంచి పోటీ చేశారు. ఈ విధంగా బీజేపీకి సంబంధించిన కీలక నేతలు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేతలు కీ కాన్స్టిట్యున్సీస్ లో బరిలో దిగారు. ఈసారి ప్రజలు ముఖ్యంగా ఒకవేళ మార్పు కోరుకుంటే గనక, బీజేపీ వైపు పోటేస్తే గనక, గడిచిన 2 టర్మ్స్ గా పోటీ చేస్తున్న అభ్యర్థులే ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నారు, పెద్దగా మార్పులు చేయలేదు. కొంతమందికి ఒక 8 మంది 10 మందికి మాత్రమే టికెట్లు ఇవ్వలేదు. సో వాళ్ళు చివరి నిమిషంలో బీజేపీలో చేరిపోయిన పరిస్థితి ఉంది. సో బీజేపీ ముఖ్యంగా గడిచిన 26 ఏళ్లుగా ఢిల్లీలో ప్రభుత్వానికి దూరంగా ఉంది, 93 నుంచి 90 వరకు కూడా అధికారంలో ఉంది. సో ఇప్పుడు మరోసారి డబుల్ ఇంజన్ సర్కార్ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో, మధ్యప్రదేశ్, అలాగే ఛత్తీస్గఢ్ కానీ, రాజస్థాన్ కానీ, ఈ విధంగా అనేక రాష్ట్రాల్లో వరుసగా, హర్యానాలో కానీ వరుసగా 2 టర్మ్స్ 3 టర్మ్స్ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో అభివృద్ది పదంలో ముందుకెళ్తున్నాం. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కానీ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కానీ, ఈ విధంగా డబుల్ ఇంజన్ ఇప్పటికే 2 సార్లు 3 సార్లు ప్రభుత్వాల్లో కొనసాగుతున్న వారు ముఖ్యమంత్రులకు వచ్చి అభివృద్ది ఏం జరుగుతుంది అన్నది ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ప్రధానంగా ఢిల్లీలో కేజ్రీవాల్ ఇక్కడ పూర్తిస్థాయి రాష్ట్ర హోదా లేదు, ఇది నేషనల్ క్యాపిటల్ టెరిటరీ, యూనియన్ టెరిటరీగా ఉంది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా తానే నిర్ణయం తీసుకున్నా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్జీ తేహతా దాన్ని కేంద్ర ప్రభుత్వం నిరోధిస్తుంది. అభివృద్దికి ఆటంకాలుగా ఉన్నారు, స్కూళ్లను డెవలప్ చేయడం లేదు, ప్రజలకు మెరుగైన సంక్షేమాన్ని అందనివ్వడం లేదు, విద్య, ముఖ్యంగా ఆరోగ్యం, అలాగే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ కానియడం లేదన్న విషయం ప్రజల్లోకి గడిచిన 2 టర్మ్స్ గా కేజ్రీవాల్ తీసుకెళ్తున్నారు. సో ఇప్పుడు బీజేపీ దానికి చెక్ పెడుతూ, కేంద్రంలో బీజేపీ ఉంది, ఈ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలో ఉంటే కనుక ప్రజలకు సంక్షేమం ఉంటుంది, మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అభివృద్ది కొనసాగుతుందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.
వెళ్లడం జరిగింది. సో చూడాలి, సంక్షేమ పథకాల వైపు మరోవైపు కేజ్రీవాల్ అవినీతి, లిక్కర్ స్కామ్, అలాగే పొల్యూషన్, యమునా రివర్ ని క్లీన్ చేయలేకపోవడం, వాయు కాలుష్యం, సో అనేక అంశాలు ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్ని ఇంపాక్ట్ చేయడం జరిగింది. సో చూడాలి, ప్రస్తుతం కౌంటింగ్ అనేది కొనసాగుతోంది. 11-12 గంటల వరకు కూడా ఢిల్లీ పీఠం ఎవరికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఓకే గోపి, అయితే జనరల్ గా ఒకప్పుడు హస్తినలో పాగా వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో చూసుకుంటుండే గత 2 ఎలక్షన్స్ లో 0 to 5% ఓట్ షేరే దాన్ని కైవసం చేసుకోవడానికి కూడా చాలా కష్టపడినటువంటి పరిస్థితి. కానీ ఈసారి కాంగ్రెస్ నాయకులు ఏమంటారు, ఆ ఓట్ షేర్ ఏమన్నా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారా? ఎస్, 98 నుంచి 2013 వరకు కూడా 15 ఏళ్లు అప్రతిహితంగా కాంగ్రెస్ పాలన కొనసాగింది. శీలా దీక్షిత్ హయాంలో చాలా అభివృద్ధి జరిగింది. కానీ ఇప్పుడు ఒక్క అసెంబ్లీ క్యాండిడేట్, ముఖ్యంగా ఒక్క ఎమ్మెల్యే కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి లేని పరిస్థితి. ఏపీ విభజన తర్వాత ఏ విధంగా కాంగ్రెస్ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉందో అదే తరహా పరిస్థితి శీలా దీక్షిత్ పాలన తర్వాత, ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టుకొచ్చిన తర్వాత ఢిల్లీలో చాలా గడ్డు పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న పరిస్థితి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి నుంచి ఇప్పటి వరకు కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ క్షీణించింది. ఢిల్లీలో అయితే మరీ ఘోరమైన పరిస్థితి. ముఖ్యంగా ఓట్ బ్యాంక్ పెరగడం, అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలంతా ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిపోవడం, పూర్తిగా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ని ముస్లిం మైనార్టీలు కానీ లోవర్ సెక్షన్ పీపుల్ అంతా కూడా ఆప్ బలమైన ఓట్ బ్యాంక్ గా మారిపోయిన పరిస్థితి ఉంది. సో అట్లా పుట్టిన ఆప్ ముఖ్యంగా తక్కువ కాలంలోనే ఇటు గోవాలోను, పంజాబ్ లోను పార్టీని విస్తృతపరుచుకుని ఒక జాతీయ పార్టీ హోదా తెచ్చుకుని పార్లమెంట్ లో కూడా రాజ్యసభ ఎంపీల్లో సంఖ్యాబలం పెంచుకున్న పరిస్థితి ఉంది. సో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్, కాంగ్రెస్ ని పూర్తిగా క్షీణింపజేయడంలో ఆమ్ ఆద్మీ పార్టీ చాలా కీలక పాత్ర పోషించిందని చెప్పాలి. సో ఈసారి ఎలక్షన్స్ లో ఖచ్చితంగా, ముఖ్యంగా ఇండియా అలయన్స్ లో భాగంగా గత లోక్సభ ఎన్నికల్లో కలిసే పోటీ చేశారు వీళ్ళు. పంజాబ్ లో కానీ, ఢిల్లీలో కానీ లోక్సభలో కలిసి పోటీ చేశారు. కానీ అసెంబ్లీ విషయానికి వచ్చేసరికి ఇటు హర్యానాలో విడివిడిగా పోటీ చేసిన పరిస్థితి, ఢిల్లీలో కూడా విడివిడిగా పోటీ చేసిన పరిస్థితి. సో ఇండియా అలయన్స్ లో అసలు కాంగ్రెస్ ని తీసేయాలని చెప్పి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఇటు ఇతర పార్టీలకు ప్రతిపాదించిన పరిస్థితి కూడా ఉంది. సో ఖచ్చితంగా ఆప్ అలాగే కాంగ్రెస్ పార్టీ మధ్య కూడా గట్టి పోటీ నెలకొంది. సో ఇప్పుడు కాంగ్రెస్ ఏమాత్రం బలపడుతుందని మనం వేచి చూడాలి. కానీ కేవలం ఒక్క రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే వీళ్లే ప్రచారం చేశారు. ప్రచారానికి కూడా చాలా మంది నేతలు దూరంగా ఉన్నారు. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కానీ, సిద్దరామయ్య కానీ వీళ్ళు వచ్చి ముమ్మరంగా ప్రచారం చేస్తే అది కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా ఆప్ ఓట్ బ్యాంకును చీలిస్తే కనుక బీజేపీ విజయం సాధిస్తుందని చెప్పి ఒకానొక దశలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాల వేగాన్ని కూడా తగ్గించుకున్న పరిస్థితి. ప్రచారం చేయాలి కాబట్టి ముఖ్యంగా చేస్తున్నాం అన్నట్లుగా రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ వాద్రా వీళ్లు మాత్రమే ప్రచారం చేశారు. సో గట్టి క్యాండిడేట్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో లేని పరిస్థితి, పార్టీ పరిస్థితి కూడా అంత బాలేని పరిస్థితి ఉంది. కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు రివైవ్ అవుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఒక విషయం, వయనాడులో ప్రియాంక గాంధీ లోక్సభ ఎన్నికల స్థానానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నేతలంతా అక్కడికి వెళ్లి ప్రచారం చేశారు. కానీ ఒక స్టేట్ ఎలక్షన్ కి సంబంధించి జరుగుతున్నప్పుడు మాత్రం ఇక్కడ కొంత కాంగ్రెస్ నేతలు అవలంబించిన వైఖరి, ముఖ్యంగా అది కొంత బీజేపీకే లాభించే విధంగా కాంగ్రెస్ వ్యవహరించిందని చెప్పి సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కూడా విమర్శించిన పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ఏమాత్రం రివైవ్ అవుతుంది, కాంగ్రెస్ చేసిన పోటీ అనేది బీజేపీకి ఉపయోగపడే విధంగా ఉంటుందనేది కూడా ఈ ఎన్నికల ఫలితాలు, ఓట్ షేర్ ని బట్టి మనకు తెలిసే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం అన్ని ప్రధాన పార్టీల కార్యాలయాలకి కూడా ఆయా పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఇటు పోటీ చేసిన క్యాండిడేట్స్ పూజలు పునస్కారాలతో బిజీగా ఉన్నారు. కేజ్రీవాల్ క్యాండిడేట్స్ తో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్న పరిస్థితి. ఎన్నికల సరళిని దృష్టిలో ఉంచుకుని ఒకవేళ తక్కువ స్థానాలు వస్తే వాటిని చీల్చే విధంగా బీజేపీ ప్రయత్నాలు చేయొచ్చు అని చెప్పి క్యాండిడేట్స్ తో నిన్న కేజ్రీవాల్ మాట్లాడడం జరిగింది. సో ఉత్కంఠభరితంగా ఢిల్లీ ప్రజానికం అయితే ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎదురు చూస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ట్రెండ్స్ అనేవి ప్రారంభం కాబోతున్నాయి. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి కావస్తోంది. ఇక ఈవీఎంలో ఉన్న ఓట్ల లెక్కింపుని అధికారులు ప్రారంభించబోతున్నారు. ఓకే గోపి, థ్యాంక్స్ ఫర్ నౌ.